హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బీసీసీఏ. సో ఇప్పుడు నాతో ఉన్నారు ఎయిర్ 5 ర్యాంకర్ మోహన్. ఓకే, సో అతని గురించి ఇంటర్వ్యూ చేద్దాం. అతని ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఏంటి, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో సిఎంఏ ఫైనల్ ఎగ్జామినేషన్, సో ర్యాంక్ కొట్టాడు కదా. ఓకే, అతని సో ఫీలింగ్స్ ఏంటి, ఫ్యామిలీ ఫీలింగ్స్, ఆ ఫ్యామిలీ ఎలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, సో ఇవన్నీ కొన్ని క్వశ్చన్స్. ఓకే, అలాగే మన జూనియర్స్కి నెక్స్ట్ సిఎంఏ ఫైనల్ ఆర్ సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్కి ఆయన ఏవైతే సో ఎలా సలహాలు ఇవ్వబోతున్నారు, సో ఆయనతో కొంచెం చిట్ చాట్ లాగా కొన్ని క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు మోహన్. సో మోహన్, Yeah, yeah, ఓకే. thank you so much, sir. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ సార్. మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి కొంచెం బేసిక్ ఇంట్రడక్షన్ ఇవ్వండి. Uh, okay, myself Mohan Krishna. నేను like I am from Andhra Pradesh, based nearby Rajahmundry. Rajahmundry is the place, nearby Devarapalli అనే place నుంచి వచ్చాను. And then my family, my family consists of four, like father, mother, and me, and my younger brother. He is also doing CMA, ఓకే. and then I think June he'll write the CMA foundation. And then my mother is an accountant where he'll do the BCom. She completed the BCom and she's doing the accountant. And my father is a businessman, which they'll manufacture the paper plates and all from my native. So this is my family background. And now one more thing I want to add here. I am a background from CA and CMA both. ఓకే. So which is an add-on to me, the course which adds value to me, the costing subject. So because of that, I chose the both the things which suggested by my religious, take the both the things and do the simultaneously. That's a better option. Who are able to do, who are not able to do, the CM is the best option is what I can tell to complete to in the career. And then CMA foundation, I got I think 330 marks. ఓకే. CMA Inter also I have secured a rank, all India 10th rank, CMA Inter. వావ్. CMA final 5th rank now. ఓకే. ఓకే. Yeah, this is my brief background. We'll go through ముందుగా మనం చూసేటప్పుడు చెప్తాం ఇంకా. ఓకే, సో మీకు ర్యాంక్ వచ్చిందని తెలిసిన తర్వాత మీ ఫ్యామిలీ, సో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, యా వాళ్ళు ఎలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు? యా యాక్చువల్లీ నేను నైట్ 12 తర్వాత కొన్ని టెలిగ్రామ్స్ లో మెసేజ్ లైక్ మనం 12:40 కల్లా మీకు రిజల్ట్స్ తెలిసిపోతాయి, ఐజిఎంఈ అలా చేసింది చాలా టైమ్స్ 2 టైమ్స్ అని చెప్పారు. సో ఓకే. నేను వెయిట్ చేశాను 1 వరకు. యాక్చువల్లీ 1కి నేను పడుకున్నా. ఇంకా సరేలే, ఎక్సైట్మెంట్ ఫీలింగ్ ఉంది. లైక్ లైక్ మ్మ్. ఎక్స్పెక్ట్ చేశాను ర్యాంక్ వస్తుందని, బట్ సింగిల్ డిజిట్ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. ఆ ఆ తర్వాత మార్నింగ్ లేవగానే నేను చూడలేదు, లైక్ 6 o'clock వచ్చినట్టునే. like నేను పడుకునే ఉన్నా. 7 o'clock మా ఫ్రెండ్ ఫోన్ చేసి నీకు 5th ర్యాంక్ వచ్చిందని చెప్పారు. నేను ఇంకా అప్పుడే లేచాను యాక్చువల్లీ. మ్మ్. సో వెంటనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ దెన్ ఐ కాల్ మై పేరెంట్స్ అండ్ టోల్డ్ ఆల్ ఇండియా ర్యాంక్ 5th వచ్చింది అని చెప్పి. సో దే ఆర్ ఆల్సో సో హ్యాపీ, లైక్ ఎక్సైటెడ్. ఆల్రెడీ ఒక న్యూస్ ఆల్రెడీ జరిగింది. సో ఇన్ ద సిఏ ఫైనల్ ఆల్సో నేను 33rd ర్యాంక్ సిఏ ఫైనల్లో. ఓకే. సో రీసెంట్ గానే అది కూడా రిజల్ట్స్ వచ్చింది. సో ఇది సెకండ్ బోనస్ లాగా చాలా వాళ్ళు చాలా ఎంజాయ్ గా ఉన్నారు. లైక్ ఎంజాయ్ చేశారు ఈ మూమెంట్ ని మార్నింగ్ మార్నింగ్. ఓకే. ఓకే సార్. సో సో మీరు ఎగ్జామ్స్ ముందు మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండింది? సో ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కానీ, లేదా సో మీ మెటీరియల్స్ కానీ, మీరు ఏదైనా షార్ట్ నోట్స్ రాసుకునే వాళ్ళు ఎలా ఏంటి? నార్మల్ గా నేను చెప్తాను, లైక్ బికాస్ మేజర్లీ నా సిఏ బ్యాక్గ్రౌండ్, నాకు తెలిసి ఆ సజెషన్స్ కూడా యూజ్ అవుతాయి. సిఎంఏ కూడా సేమ్ అప్లికబుల్ ఓకే. సబ్జెక్ట్స్ కి. ఏవైతే అడిషనల్ సబ్జెక్ట్స్ కి నేను సిఎంఏ ప్యూర్ సిఎంఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి నేను ఏం ఫాలో అయ్యే చెప్తాను. అండ్ అదర్ దాన్ దట్ ఐ విల్ టెల్ మై సిఏ నేను ఎట్లా ప్రిపేర్ అయ్యాను అనేది. సో దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవ్వచ్చు. సో ద సేమ్ ఓకే. అప్లికబుల్ ఫర్ ద సిఎంఏ అని కూడా నేను చెప్పచ్చు. సో నా ప్రిపరేషన్ స్ట్రాటజీ మెయిన్ వెన్ కంపేర్ టు ప్రాక్టికల్ అండ్ థియరీలో, నేను థియరీ కొంచెం వీక్, ప్రాక్టికల్ బాగా చేస్తాను. సమ్స్ ఆర్ వాట్ ఎవర్ మేబీ దిస్ థింగ్. సో ఫస్ట్ ఎనలైజ్ చేసుకోవాలి యు ఆర్ గుడ్ ఎట్ విచ్ సబ్జెక్ట్స్ ఇన్ ద ఓకే. 8 పేపర్స్ లో. బికాస్ మనకు కావాల్సింది 4 యాక్చువల్లీ టు పాస్ అని చెప్తున్నాను. మనకు కావాల్సింది 400. సో యూ కెన్ అనలైజ్ విచ్ సబ్జెక్ట్ మీకు బాగా వచ్చు అనేది. సో లైక్ అట్లా చూసుకుంటే నాకు సిఎం ఇంటర్ నుంచి కూడా బాగా ఇష్టమైన సబ్జెక్ట్ సిఎం ఇంటర్ లో ఓఎం, ఆపరేషన్స్ మేనేజ్మెంట్, ఒక పేపర్. నాకు అది చాలా ఇష్టమైన సబ్జెక్ట్. యాక్చువల్లీ కొంచెం కొత్తగా నేర్చుకున్నాను, కొంచెం లైక్ ప్రాక్టికల్ గా ఉన్న సబ్జెక్ట్ అది. సో ఓకే. దాని మీద నాకు అదే సిఎఫ్ఏ ఫైనల్లో ఎస్ఎంఈ అండ్ ఎస్సిఎం అండ్ డిఎం. సో సేమ్ అండి. నాకు ఇంట్రెస్ట్ ఏది ఉందో అది నేను పెట్టాను. సో నవ్వు ఇప్పుడు ఇండివిజువల్ గా పేపర్ వైజ్ వస్తే లా
షార్ట్ నోట్స్ ఈజ్ మ్యాండేటరీ. లాస్ట్ కి షార్ట్ నోట్స్ రాసుకుంటే మీ ఎట్లా అంటే లైక్ పెద్ద పెద్దవి క్వశ్చన్స్ అన్ని లైక్ ఐ థింక్ ఆల్ ఫస్ట్ అన్నిటికీ కలిపి చెప్తాను. లైక్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫస్ట్ మనం పేపర్ని అనలైజ్ చేసుకోవడం బెటర్. లైక్ ఇఫ్ యూ టేక్ ఒక లాస్ట్ 3 attempts పేపర్ కనుక క్వశ్చన్ పేపర్ కనుక తీసుకుంటే యూ కెన్ ఈజీలీ ఫైండ్ ఇట్. ఎనీ వన్ కెన్ ఫైండ్ దట్ ఈ క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి వస్తుంది ఆర్ లేకపోతే మినిమం ఎస్ 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 లైక్ ఎస్ యూ హ్యావ్ ద వెయిటేజ్ సిఎంఏలో. సో ప్రిపేర్ లైక్ దట్. సో వెయిటేజ్ చూసుకోవాలి. సో అకార్డింగ్ నేను మొత్తం వెయిటేజ్ చూసుకునే చదివాను బికాస్ నాకు టైం తక్కువ సిఎంఏకి. సో లాకి షార్ట్ నోట్స్ చేసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ డిటి కంప్లీట్గా సెక్షన్స్ ఆర్ రివిజన్ చేసుకుంటూ ఉండాలి. దానికి కూడా సమ్మరీ నోట్స్ రాసుకున్నాను ఎందుకంటే అంత ఈజీ ఓకే కాదు డిటి గుర్తుపెట్టుకోవడం, పెద్ద సబ్జెక్ట్స్. అండ్ సో అది కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ ఐడిటి అండ్ సిఎఫ్ఆర్ ఆర్ ఓకే లైక్ మనం యా నార్మల్గా యా యా గట్ ఐసిఎంఏ మెటీరియల్. సో ప్రిపేర్ అయితే చాలు. మెయిన్లీ నెక్స్ట్ సిఎంఏ ప్యూర్ సిఎంఏ సబ్జెక్ట్స్కి వచ్చేస్తే నెక్స్ట్ ఎస్సిఎం అండ్ డిఎం. ఎస్సిఎం అండ్ డిఎంలో నేను బైఫర్గేట్ చేసింది డిఎం. మెయిన్లీ ఓకే డెసిషన్ మేకింగ్ టెక్నిక్స్ 40%. లైక్ ఆల్ సమ్ నాకు తెలిసిన ఐసిఎంఏ మెటీరియల్లో ఉన్న ఇలస్ట్రేషన్స్ అన్నీ చేస్తే యూ కెన్ ఈజీలీ స్కోర్ ఓకే మార్క్స్. యా అది నా ఫీలింగ్ ఆఫ్టర్ రైటింగ్ ద ఎగ్జామ్ ఆల్సో. అండ్ దెన్ నేను ఎస్సిఎంకి మెయిన్ స్పెసిఫిక్గా చెప్పాలి అంటే నేను ఓన్లీ మ్యారథాన్ మాత్రమే విన్నాను. ఓకే ఇంకా నో అదర్ మెటీరియల్ ఐ ఫాలోడ్. మ్యారథాన్ విన్నాను. మ్యారథాన్లో చెప్పిన సమ్స్ లైక్ యూట్యూబ్లోనే ఆ క్వశ్చన్ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఓకే ఆన్సర్ నా బుక్లో ఉంటుంది. సో ఓకే జస్ట్ అది మాత్రం నేను ఆ సమ్స్ అండ్ కాన్సెప్ట్ అది నా మైండ్లో పెట్టుకుని నేను ఎగ్జామ్కి వెళ్ళాను. ఎస్సిఎం డిఎం అండ్ ఎస్పిఎం అండ్ బీవీ అండ్ దెన్ సిఎంఏడి కూడా కొంచెం ఈజీ లైక్ యూ విల్ బి గెటింగ్ 21 మార్క్స్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్స్. సో చెప్పాలంటే 21 మార్క్స్ మహా అయితే లైక్ 15 to 24 సమ్స్ ఉంటాయి సిఎంఏడిలో ఓకే మొత్తం ఐసిఎంఏ బుక్. ఆ 20 సమ్స్ మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే యూ విల్ గెట్ 21 మార్క్స్. ఓకే సో అట్లా యూ షుడ్ నేను ఆ లెవెల్లో ప్రిపేర్ అయ్యా లైక్ వేర్ తక్కువ ప్రిపరేషన్ యూ కెన్ స్కోర్ మోర్ మార్క్స్. ఎగ్జాక్ట్గా చెప్తే ఇప్పుడు సిఎంఏడిలో 21 మార్క్స్ అక్కడ వస్తే అండ్ ఎంసీక్యూస్లో 30లో 20 వచ్చిన 41 పేపర్ కంప్లీట్. ఒకవేళ సిఎంఏడి టఫ్ అనుకునే వాళ్ళకి ఈవెన్ దో థియరీ ఏం చదవకపోయినా ఓకే యా అట్లా నేను చేసుకున్నా ఆల్ సబ్జెక్ట్స్కి. యా గట్ ఇట్ సార్. ఓకే సో మీ సక్సెస్లో మన బీసీసీఏ నుంచి కానీ బీసీసీఏ బుక్స్ ఆర్ బీసీసీఏ మారథాన్ బీసీసీఏ సో సూపర్ 50 క్వశ్చన్స్ కూడా రిలీజ్ చేసాం మనం ఎంసీక్యూ వీడియోస్. ఓకే వీటి నుంచి ఎలా మీకు సో కాంట్రిబ్యూట్ చేసింది అన్నట్లయితే సో ఏమని చెప్తారు? చెప్తాను. యాక్చువల్లీ నేను ప్యూర్ సిఎంఏ రిలేటెడ్కి మ్యారథాన్స్ అన్ని బీసీసీఏ నుంచి ఫాలో అయ్యాను. సో ఆల్ మ్యారథాన్స్ నిన్న ఓన్లీ మ్యారథాన్ కాన్సన్ట్రేషన్గా విన్నాను. లైక్ కొంచెం సమ్ వింటే లైక్ యూ షుడ్ బి ఏబుల్ టు గెట్ ద కాన్సెప్ట్ ఖచ్చితంగా అర్థమవుతుంది దట్ ఐఎమ్ క్లియర్ ఫ్రమ్ ద మ్యారథాన్ ఇట్ సెల్ఫ్. అండ్ సో ఓకే నేను అది తిన్నాను. దాని తర్వాత మెటీరియల్స్ ఫాలో అయ్యాను బీసీసీఏవి లైక్ ఎస్సిఎం అండ్ సిఎంఏడి. వేర్ ద సమ్స్ ఒకవేళ అందులో లేకపోతే ఐసిఎంఏ మెటీరియల్ అది ఫాలో ఓకే అయ్యాను. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐసిఎంఏ మెటీరియల్ అన్ని సమ్స్ చూసుకున్నాను ఏదైతే ప్రాబ్లమెటిక్ రిలేటెడో. ఆ తర్వాత ఎంసీక్యూస్. సో ఎంసీక్యూస్ కూడా నేను ఐసీఎంఏ మెటీరియల్ ఫస్ట్ అన్ని చూసాను. అండ్ బీసీసీఏ మెటీరియల్ కూడా రిలీజ్ చేసింది సేమ్ ఎంసీక్యూస్ లైక్ ఐసీఎంఏలో టోటల్ ఏదైతే ఉందో అది బీసీసీఏలో పక్కనే ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఐ ఫాలోడ్ దాట్ ఓకే పీడిఎఫ్స్ అనమాట. ఐడెంటిఫై చేసింది. దాని తర్వాత వీడియోస్ ఎంసీక్యూస్ వీడియోస్ హెల్ప్ మీ బికాస్ ఎందుకంటే నాకు ట్రావెల్ టైం ఉంది. లైక్ ఫ్రమ్ మై ప్లేస్ టు ఐ నీడ్ టు ట్రావెల్ 1.5 hours టు రీచ్ ద ఎగ్జామ్ సెంటర్. ఓకే సో ఆ 1.5 hours నేను ఆ ఎంసీక్యూ వీడియో 1.7x ఆర్ 2x లో పెట్టి వినేవాడిని. ఓకే ఓకే ట్రావెలింగ్లో ఎంసీక్యూస్. ఎస్. ఓకే వెరీ నైస్ సార్. ఓకే సో ఇంకా ఇందాక నేను మీతో మాట్లాడుతున్నప్పుడు సూపర్ 50 సో క్వశ్చన్ బీసీసీఏ నుంచి కూడా అన్నారు. ఓకే అది ఎలా యూజ్ అయింది? సో దాని నుంచి సూపర్ ఎంతవరకు రిలే సూపర్ అవ్వచ్చు అనుకుంటారు? సూపర్ 50 రిలే అవ్వచ్చు. యూ కెన్ కంప్లీట్లీ డూ ఆన్ దట్. బట్ బెస్ట్ ఏం చెప్తానంటే ఐసీఎంఏ మెటీరియల్ మాక్సిమం ఫాలో అయిపోవచ్చు. అండ్ దెన్ ఇఫ్ యూర్ నాట్ ఏబుల్ టు డూ సూపర్ 50 ఐ థింక్ బెస్ట్ నెక్స్ట్ లెవెల్. బట్ ఫస్ట్ డైరెక్ట్గా 50కి వెళ్ళడం కన్నా ముందు యూ షుడ్ డూ దాట్. అండ్ దెన్ ఇఫ్ యూర్ నాట్ ఏబుల్ టు మనం చేయలేకపోతే యూ కెన్ రిలై ఆన్ ద సూపర్ 50 అండ్ ఐ థింక్ యూ కెన్ గో బికాస్ ఎంసీక్యూస్ ఉన్నాయి 30 మార్క్స్కి. అండ్ దెన్ సూపర్ 50లో లైక్ సమ్ పీపుల్కి డౌట్ ఉండొచ్చు మేబీ అన్ని ప్రాబ్లమ్స్ కవర్ అవ్వకపోవచ్చు అని చెప్పి. బికాజ్ మన స్కోరింగ్ 60 మార్క్స్ అనుకుంటే
ఖచ్చితంగా 30లో యూ కెన్ స్కోర్ 25 అండ్ అదర్ 30 యూ కెన్ సూపర్ 50 నుంచి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి సేమ్ మోడల్స్ లో. నేను అది ఓకే. కూడా ప్రిపేర్ అయ్యా చూసా జస్ట్ లైక్ లాస్ట్ మూమెంట్ బికాజ్ ఐసీఎంఏ మెటీరియల్స్ లో చూసాను అండ్ దెన్ సూపర్ 50లో లాస్ట్ మూమెంట్ బికాజ్ ఏవైతే నేను ఏదైనా మిస్ చేశానా అని చెప్పి ఐ థింక్ ద సేమ్ లింకేజ్ అయితే ఉంది. ఓకే. ఓకే. సో ఎస్సీఎం లో 83 వచ్చినాయి అని చెప్పారు కదా. యా యా. సో ఎస్సీఎంఈలో అయితే ఓకే. అసలు ఎస్సీఎం అండి ఆ ప్రిపరేషన్ ఎలా ఉండింది, లేదా హైయెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటి మీకు అసలు సిఎంఏలో, సో ఈ రిజల్ట్స్ లో? హైయెస్ట్ స్కోరింగ్ సిఎఫ్ఆర్ 90, వా, ఎక్సలెంట్ సార్. తర్వాత సిఎంఏడి 84, తర్వాత ఎస్సీఎం 83, ఓకే. 2 మార్క్స్. యా సో దిస్ ఇస్ మై సిఎఫ్ఆర్. ఓకే, అది నేను ఓన్లీ ఫ్రమ్ ద సిఏ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదైతే ఉందో ఓకే. ఆ నాలెడ్జ్ ఉంది. సో ఐ కెనాట్ మచ్ చెప్పలేను నేను దాని గురించి. బట్ ఎస్సీఎం గురించి చెప్పాలంటే నేను చెప్పాను కదా ప్రీవియస్ గా నేను బైఫర్గెట్ చేసుకున్నా. ఫ్రమ్ యువర్ మ్యారథాన్ ఓన్లీ ఐ థింక్ స్టార్టింగ్ 10 minutes లో మీరు చెప్పారు లైక్ ఏ చాప్టర్స్ ఉన్నాయి అండ్ దెన్ ఏ చాప్టర్స్ నుంచి యూ కెన్ గెట్ ద మోర్ మార్క్స్. సో డిఎం ఐ ప్రిపేర్డ్ ఆల్ ద లైక్ 40% కవరేజ్, ఆల్ ద డెసిజన్ మేకింగ్ క్వాంటిటేటివ్ మెథడ్స్ అన్ని ప్రిపేర్ అయ్యాను. ఓకే. అండ్ నాట్ అన్ని సమ్స్, ఏవైతే మ్యారథాన్ లో చెప్పిన సమ్స్ అవి మాత్రమే రివైజ్ చేశాను నేను. ఓకే. అవే సూపర్ 50లో కూడా ఉన్నాయి. ఇఫ్ ఐ నాట్ యా ఓకే. డిఎం మొత్తం నేను అట్లా ప్రిపేర్. అండ్ దెన్ ఎస్సీఎం లో కూడా ఓన్లీ ప్రాక్టికల్, అది కూడా 25% ఆఫ్ ద వెయిటేజ్ డిఎం టెక్నిక్స్ ఉన్నాయి. టార్గెట్ కాస్టింగ్, స్టాండర్డ్ కాస్టింగ్, యా. తర్వాత అసెట్ లైఫ్ టెక్నిక్స్, ఈ టెక్నిక్స్ అన్ని నేను ప్రిపేర్. దట్ 25 అండ్ దిస్ 45, ఐ థింక్ 50 70 మార్క్స్, 70% ఆఫ్ ద పేపర్. ఓకే. ఇది కాన్ఫిడెన్స్ బికాస్ అదర్ థియరీ మనకి 2 క్వశ్చన్స్ చాయిస్ ఉన్నాయి, మనం యూస్ చేసుకోవచ్చు దాన్ని. బికాస్ ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఆన్ అదర్స్, యా. అదర్ సమ్స్ మీద మనం కాన్ఫిడెంట్ గా ఉంటే యూ కెన్ టేక్ ఎ చాయిస్. బట్ టైం ఉంటే ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ టైం లేని వాళ్ళకి కూడా చెప్తున్నా, యూ కెన్ ప్లాన్ ఈజీలీ ఏ చాప్టర్ నువ్వు ప్రిపేర్ అయితే ఎట్లా వస్తాయి. దట్ ఎస్. గైడెన్స్ యూ కెన్ గెట్ ఫ్రమ్ ద పీపుల్ ఈస్ అవుట్. ఓకే. ఓకే. నైస్ మోహన్. ఓకే. సో ప్రిపరేషన్ టైంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానీ మీ మోటివేటింగ్ ఫ్యాక్టర్, సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇటు నుంచి వచ్చిన సో కొంచెం సో ఛాలెంజెస్ ఏమైనా ఉంటే ఓకే వాటి గురించి ఏమైనా చెప్పగలుగుతారా? యా ప్రిపరేషన్ టైంలో ఛాలెంజెస్ అంటే మెయిన్లీ మొబైల్ యూసేజ్, విచ్ అది మొబైల్ ఐ థింక్ డిస్ట్రాక్షన్స్. అందరికి డిస్ట్రాక్షన్ ఖచ్చితంగా ఉంటుందని నేను చెప్పచ్చు. వేర్ నేను ఇంకా చెప్పాలంటే ఆల్ సోషల్ మీడియా యాప్స్ డిలీట్ చేసేసా. నేను లాస్ట్ 6 months ఏం యూస్ చేయలేదు సోషల్ మీడియా యాప్స్ ఆర్ సంథింగ్. టోటల్ రిస్ట్రిక్ట్ చేశాను మొబైల్, ఓన్లీ ఫర్ ద కాల్స్ వేర్ ఐ నీడెడ్. సో అది మెయిన్ స్ట్రగల్ బికాస్ ఆర్టికల్షిప్ అయిన తర్వాత వెళ్ళిన తర్వాత యూ కెనాట్ సిట్ ఒక 8 to 10 hours కూర్చొని చదవాలంటే చాలా కష్టం అయిపోయేది. ఓకే. సో అది మెయిన్ స్ట్రగల్. అండ్ దెన్ ఫ్యామిలీ అండ్ ఆల్ ఇస్ ఓకే. ఓకే. ఓకే సార్. ఓకే. ఓకే మోహన్. సో ఇప్పుడు సిఎంఏ స్పెసిఫిక్ ఓన్లీ సిఎంఏ ఓరియంటేషన్లో సిఎంఏను చదివే ఆ స్టూడెంట్స్కి సో ఆ కోచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బీసీసీఏ ఎంతవరకు బెస్ట్ ఇస్తుంది? సో బీసీఏ ఎందుకు కరెక్ట్? సో బీసీఏనే ఎందుకు నమ్మొచ్చు అని అంటే మీరు ఏమని చెప్పొచ్చు? యా బికాస్ నేనేమని చెప్తానంటే బికాస్ దే కెన్ రిలై ఆన్ ద కంటెంట్. సో యా. ఎవరికైనా ఫస్ట్ ట్రస్ట్ ద పీపుల్ హూ, ఎవరైతే మనకి చెప్తున్నారో వాళ్ళని ట్రస్ట్ చేయాలి. కొంతమంది నమ్మరు లైక్ అన్ని చెప్తున్నారా లేదా or లేకపోతే కరెక్ట్ గా ఉందో లేదో. సో కమ్ టు ద మ్యారథాన్ సి, నేను చూడండి ఎలా చెప్తున్నారో, బికాస్ ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కలా ఉంటుంది. వాట్ ఐమ్ కమ్ టు ద మ్యారథాన్, ఐ థింక్ ఎవ్రీ వన్ విల్ లైక్ ఓకే. మ్యారథాన్ కంటెంట్. ఫ్రమ్ దేమ్ ఓన్లీ మెయిన్ కోచింగ్, కోచింగ్ అనేది ఇంపార్టెంట్. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ సెల్ఫ్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. కోచింగ్ మనకు అర్థమయ్యేంత వరకు ఎంత అయితే ఉందో సెల్ఫ్ స్టడీ కూడా అంతే చేయాలి మనం. లైక్ ఓకే. కోచింగ్ సబ్జెక్ట్ వచ్చేంత వరకు కోచింగ్ ఆబ్వియస్ గా తీసుకోవాలి. సో ఎస్. ఐ ఫీల్ బీసీసీఏ కంటెంట్ ఈస్ గుడ్, ఐ లైక్ ఇట్ యాక్చువల్లీ. అందుకే నేను అన్ని లైక్ మేజర్ సబ్జెక్ట్స్ ఇదే ఫాలో అయ్యాను యాక్చువల్లీ. యా. యా. ఓకే. సో నెక్స్ట్ మన మీ ఫ్యూచర్ స్టూడెంట్స్కి అంటే ఐ మీన్ నెక్స్ట్ సిఎంఏ ఫైనల్ కానీ సిఎంఏ ఇంటర్ రాసే స్టూడెంట్స్కి మీ జూనియర్స్కి ఓకే వాళ్ళు కూడా ఆల్ ఇండియా ర్యాంక్ సెక్యూర్ చేయాలంటే మీరు ఏం టిప్స్ ఇస్తారు? యా టిప్స్ అంటే లైక్ స్పెసిఫికల్ గా యూ కెన్ ప్లాన్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఓకే. సబ్జెక్ట్ వైజ్ ఏమేం లైక్ సబ్జెక్ట్ వైజ్ ఏమేం చాప్టర్స్ ఉన్నాయి,
if you can thorough with the ICMA material or the BCCA material, because BCCA సేమ్ టేకెన్ ICMA మెటీరియల్స్ ఏదైతే ఉందో అదే కంటెంట్ ఉంటుంది. కొంచెం అన్నెసెసరీ కంటెంట్ తీసేసి పెడతారు, బట్ నథింగ్ ఏదంతా రిడెండెంట్ అనేది ఎక్కడ ఉండదు నేను చూసిన ప్రకారం. సో యూ కెన్ బిలీవ్ దాట్ అండ్ దెన్ కంప్లీట్ గా ప్రిపేర్ అవ్వండి లైక్ యాజ్ ఎ హోల్. సో యా. నేను ఒక్కడొకటి చెప్తాను, లైక్ డోంట్ లీవ్. ఏదైనా ఒక చాప్టర్ వదిలితే కంప్లీట్ గా వదిలేయండి, బట్ నాట్ ఒక 15 సమ్స్ ఉంటే 10 సమ్స్ చేసి 5 సమ్స్ రాలేదని చెప్పి లైట్ తీసుకోవద్దు. అది ఒక నేను బెస్ట్ సజెషన్ అయితే ఇవ్వగలను వెన్ కమింగ్ టు ప్రిపరేషన్ స్ట్రాటజీ టు ఆల్. ఇఫ్ యూ ఆర్ వెల్ వర్స్డ్ విత్ ఆల్ ద చాప్టర్స్ అండ్ దెన్ ఆల్ ద సమ్స్, ఐ థింక్ యూ కెన్ సెక్యూర్ ర్యాంక్ ఈజీలీ. ఓకే ఓకే ఓకే. సో ఫైనల్గా, సో మా బీసీసీఏ స్టూడెంట్స్, మీ జూనియర్స్ని మోటివేట్ చేయడానికి బీసీసీఏ క్యాంపస్ నూజివీడు ఎప్పుడు వస్తారు? సో ఫంక్షన్ ఏదైనా పెడితే ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వస్తారు అని మా స్టూడెంట్స్కి ఏమని చెప్పాలి? యా, ఐ థింక్ 23rd తర్వాత ఐ కెన్ ప్లాన్ ఆర్ బిఫోర్ 20. అది చూడాలి, లైక్ నెక్స్ట్ ట్యూస్డే టు థర్స్డే ఆర్ నెక్స్ట్ మండే. లైక్ సాటర్డే సండే నేను చెన్నై వెళ్తున్నాను యాక్చువల్లీ, సో ఓకే నాట్ అవైలబుల్ ఆ పీరియడ్ లో. సో బిఫోర్ దట్ ఆర్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ అవైలబుల్. ఓకే ఓకే మోహన్. సో అయితే మేము ప్లాన్ చేస్తాం డెఫినెట్లీ. సో మీ యా, జూనియర్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ అందరికి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి, వాళ్ళని మోటివేట్ చేయడానికి అయితే సో ఒక స్కెడ్యూల్ ప్లాన్ చేసి సో మీకు అప్డేట్ చేస్తాం. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. రికార్డింగ్ వర్క్